రాజీ ట్రైబ్ మనకి వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ట్రైబ్ ఇన్ ది ఇండియా. వీరిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో కూడా చేర్చడం జరిగింది. బేసిక్గా వీరు వెస్ట్రన్ నేపాల్, అదేవిధంగా ప్రధానంగా ఇండియాలో వచ్చేసి ఉత్తరాఖండ్లో నివసించడం జరుగుతుంది. సో బేసిక్గా వీరికి సంబంధించి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉన్నారు అంటే, మనకి కేతర్ కన్యాల్ అని చెప్పేసి విలేజ్ ఉంటుంది. కేతర్ కన్యాల్ ఎక్కడ? ఉత్తరాఖండ్లో పితోర్గఢ్ డిస్టిక్లో వీరి యొక్క జనాభా అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. పితోర్గఢ్లోని మనకి ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ దగ్గర కేతర్ కన్యాల్ అనే ఒక విలేజ్ ఉండడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఈ రాజీ ట్రైబ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ అక్కడ రిజర్వేషన్స్ని బట్టి, అంటే మనకి లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో భాగంగా సర్పంచ్, ప్రధాన్ ఎవరైతే ఉంటారో వారిని ఎన్నుకోవడం కోసం అని చెప్పేసి ఫీమేల్ క్యాండిడేట్ అక్కడ లేరు. సో అందుకని చెప్పేసి చాలా పెద్ద ఇష్యూగా ఇది ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. సో ఈ రాజీ ట్రైబ్ గురించి కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి వీరు ఎవరు ఏంటి అనేది చూద్దాము. స్మాల్ ఇండిజినస్ కమ్యూనిటీ ఫ్రమ్ ది కుమాన్ రీజియన్ ఆఫ్ ది ఉత్తరాఖండ్. సో ప్రధానంగా వీరి యొక్క మేజర్గా వచ్చేసి పితోర్గఢ్ డిస్టిక్లో వీరు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ నేపాల్లో కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా వచ్చేసి ఉత్తరాఖండ్ పితోర్గఢ్ డిస్టిక్. ఓకే, వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. వీరిని మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో కూడా చేర్చడం జరిగింది వీరిని. ఓకే, సో వీరిని ఏ విధంగా పిలవడం జరుగుతుంది అంటే బనర్వతాస్, ఓకే, బనర్ వతాస్, అదేవిధంగా బెన్ మానుస్, నెక్స్ట్ వచ్చేసి క్వేర్ డెల్లర్స్గా ఇతర పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ పేర్లతో ప్రధానంగా పిలవడం జరుగుతుంది. ఓకే, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో చేర్చడం జరిగింది. సో వీరు ఫారెస్ట్ డ్వెల్లర్స్, కేవ్ డ్వెల్లర్స్, అదేవిధంగా వీరి యొక్క ప్రధాన భాష వచ్చేసి టిబెటన్ బర్మన్ లాంగ్వేజ్ అనేటువంటి బాత్ కా, ఓకే, బాత్ కా అనే లాంగ్వేజ్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఇండో టిబెటన్ లాంగ్వేజ్. ఓకే, వీరు రీసెంట్గా అగ్రికల్చర్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా హిందూ గాడ్స్ని వర్షిప్ చేయడం జరుగుతుంది. వర్షిప్ ఆఫ్ నేచర్ని కూడా చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రధానంగా ఒక విలేజ్కి హెడ్ అయినటువంటి సర్పంచ్, ప్రధాన్ అంటాం కదా, సో దానికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్ అనేవాళ్ళు ఈ కేతర్ కన్యాల్ అనే విలేజ్లో లేరు. సో ఇది ఒక రకంగా బేసిక్గా మేల్ డామినెన్స్కి చూపిస్తుంది కాబట్టి ఇష్యూగా మారింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ట్రైబ్ గురించి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే.